సింహదమనుడి కథ. పూర్వమట కాంభోజ రాజ్యానికి శత్రుంజయుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు వివాహమైంది, సంతానం కలగల. అందరు అన్నారు ఇంకో పెళ్లి చేసుకోండి అని. ఇంకో పెళ్లి చేసుకున్నట్టు సంతానం కలగల. మళ్ళీ అందరు అన్నారు ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోండి అన్నారు. మూడో పెళ్లి కూడా అయింది. 4, 5, 6, 7 ప్రయత్నం మాత్రం మానల. పెళ్లి ప్రయత్నం మానకుండా 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఫర్టిలిటీ సెంటర్లు లేవు ఫర్టిలిటీ సెంటర్ లేవు. వీడికి పిల్లలు పుట్టకపోయేది, రాజుగారికి పిల్లలు లేరు అంటే ఇంకో రాణిని తెద్దామనుకున్నారు కానీ రాజుగారి ప్రాబ్లం ఏమోనని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. అందుకే ఫర్టిలిటీ అన్నాను, వాళ్ళైతే క్లియర్ గా చెప్తారు అదే. కానీ అలా అవ్వలేదు. అవక ఏమైంది, రాజుగారు 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 7 చక్కటి వాళ్ళు, కొట్టుకోకుండా చక్కగా కలిసి ఉండేవాళ్ళు, బాగుండేది. అయితే ఏమైంది, రాజుగారు దిగులు తీరలా. ఏమిటి 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇంకా ఏం చేసుకుంటామనిపించింది, ఆయన విసుగుపుట్టింది మనకు మళ్ళీని. అయితే ఏమైందట, ఈయన ఒకనాడు ఒక దేవాలయానికి వెళ్తే పూజలు చేస్తారు కదా, అక్కడ ఒక సిద్ధుడు ఒక ఆయన కనపడ్డాడు. కనపడి ప్రవరసేనుడు అనే సిద్ధుడు ఈయన కనిపించి రాజుని ఆయన కష్టం ఏమిటో కనుక్కొని ఒక అపూర్వమైన మామిడి పండు చేతిలో పెట్టాడు. నీకు సంతానం ఉంది, చిన్న దోషం ఉంది కాబట్టి ఇది అవటం లేదు, నా తపస్సు ఫలితంగా ఇది నీకు ఇస్తున్నా. నీకు అత్యంత ప్రీతిపాత్రురాలైన భార్యకి ఈ పండు నువ్వు, ఆమె గర్భవతి అవుతుందని చెప్పాడు. ఈయన ఇంటికి వచ్చాక అత్యంత ప్రీతిపాత్రురాలు ఎవరు లేరు, 7 ప్రీతిపాత్రులే. ఆయనకి బాగా ఆలోచించి చక్కగా 7 ముక్కలు గోయించి 7 భార్యలకి 7 ముక్కలు ఇచ్చాడు. మంచివాడు కదా రాజు, 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందరినీ సమానంగా చూశాడు. 7 గర్భవతులయ్యారు. ఎంతో బాగుంది. గర్భవతులయ్యా 6-7 నెలలు వచ్చినాయి. ఇంకా భార్యలంతా ఆలసత్వంతో ఓపిక లేకుండా అట్లా ఉన్నారు. 5 నెలలు అట్లా వచ్చినాయి. ఈయన ఏమనుకున్నాడు, సరే వీళ్ళందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, మనం మృగయ వినోదానికి వెళ్దామని అడవికి వేటకి వెళ్ళేసరికల్లా ఈ వేటలో కొంచెం దారి తెప్పాడు. జనం అంతా ఎటో పోయారు. ఆయనతో పాటు 2 మంది వెళ్తారు కదా, రాజుగారి వెనకాల మంది మార్బలం అంతా ఒక చోట ఉంది. ఈయన ఇంకో పక్కకి వెళ్ళాడు. అక్కడ ఎట్లా కనపడిందంటే ఆయనకు ఒక బ్రహ్మాండమైన తోట అడవి మధ్యలో, భలే అందంగా ఉంది. ఇక్కడ నీళ్లు తిండి దొరుకుతాయి, చుట్టుపక్కల ఎక్కడ పళ్ళు లేవు, అన్ని మర్రి చెట్లు రావి చెట్లు ఉన్నాయి, లోపల ఏమైనా ఫలక వృక్షాలు ఉన్నాయేమో, పువ్వుల తోటల్లే కనపడుతోందని లోపలికి వెళ్ళాడు. లోపల ఒక దిగుడు బావి, ఒక భవనము, అన్ని పువ్వుల చెట్లు, చక్కగా ఆ బావిలో నీళ్ళు తాగి అటు ఇటు చూస్తే లోపలికి ఒక లతానికుంజం ఒకటి ఉంది, ఒక మండపము, లతానికుంజాలు అంటే పొదరేళ్ళ లాంటివి. అక్కడ ఒక మహాద్భుత సౌందర్యవతి ఒకటి ఈయన కనపడింది. 7 పెళ్ళాలున్న ఈ రాజుగారు ఆవిడని చూసి మైమరిచిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరు ఏమిటి కనుక్కున్నాడు. ఆవిడేం చెప్పిందంటే, నేను అమరావతి రాజకుమార్తెని, నా పేరు స్వయంప్రభ, నాకు చిన్నప్పటి నుంచి మగవాళ్ళంటే గిట్టదు, వివాహం వినాశనం కోసమేనని నేను నమ్మేదాన్ని, నేను ఎప్పటికీ వివాహం చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. మా తండ్రి గారు మాత్రం పెళ్లి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మా గురువుగారి అనుమతితోటి నేను కన్యాత్వ వ్రత దీక్ష పూనాను. మా గురువుగారు నా మీద ప్రేమతోటి నేను నాకు కావలసినట్టుగా ఇట్లా పెద్ద ఏకాంత మండపము, ఏకాంతమైన ఇవన్నీ సౌధం ఒకటి, తోట ఒకటి ఏర్పరిచి ఇచ్చారు. ఎప్పుడైనా నీ మనసు మారితే వివాహం చేసుకో, అప్పటిదాకా నీ ఇష్టారాజ్యంగా ఉండమన్నారు. నేను ఇక్కడే ఉంటున్నా, హాయిగా ఏకాంతంగా ఉంటాను, నాకు ఎవరు ఒక్కర్లా, నా పని నేను చేసుకుంటాను, నా దారిని నేను ఉంటా. ఇంతకాలానికి ఒక మనిషి నా మా తోటలోకి వచ్చాడు, మొట్టమొదటి మగవాడివి నువ్వే, కానీ నిన్ను చూస్తే నాకు మనసు మైమర్చిపోతోంది అని చెప్పింది. చెప్పేసరికి అలా రాజుగారికి కూడా అనిపించింది, ఆహాహా, నా కోసం కదా ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంది ఈవిడెవరో, మహాద్భుత సౌందర్యవతిగా ఉంది, అడవిలో ఒక బిల్డింగు ఓ తోట చేయగలిగిన గురువుగారు ఉన్నారంటే ఇదెంత మహత్తరమైందో అని భావించి నన్ను వివాహం చేసుకో అని అడిగాడు. అడిగేసరికల్లా ఈవిడంది, దానికేముంది, నువ్వు పెద్దవాడలేవునో, నీకు పెళ్ళైపోయి ఉంటుంది ఈ పాటికి, మీ రాణి వాళ్ళు ఏమి అనరా అంటే, ఉన్నారు రాణులు, ఇంతకాలం పిల్లలు కలగలేదు, ఇప్పుడే ఎవరో గురువుగారు అనుగ్రహిస్తే ఎటగొట్టా సంతానాన్ని కంటున్నారు, వాళ్ళు అసలు నీ కాలి గోటికి సరిపోరు, నువ్వు ఎంత సౌందర్యవతివో, నువ్వు నాతో రా అని ఆమె వెంటపడ్డాడు. ఆవిడ, మరి నేను అన్నమాట అంతా చెల్లిస్తావంటే నీకు ఏది కావాలంటే అది చేస్తా, అసలు మా రాణుల్ని పక్క పెడతా, నీతోటే ఉంటా అని ఆవిడ్ని నమ్మించాడు.
ఆ వ్యామోహం అట్లాంటిది. స్త్రీ మీద వ్యామోహం కలిగితే అలాగే పెళ్ళాలు బతుకున్నా చంపేస్తారు కూడా. కొంతమంది చచ్చిపోయిందంటారు, జబ్బులు మారిదంటారు, పనికిమాలిందంటారు. ఇప్పటికీ ఉన్నారు ప్రబుద్ధులు అట్లాంటి వాళ్ళు. అవునండి. భార్య మీద ఎంత చెడైనా చెప్పి అవతల వాళ్ళకి జాలి కలిగించి చూస్తారు. వాళ్ళని దక్కించుకోవాలని. సరే, ఈయన ఏదో ఆవిడని నమ్మిస్తున్నాను అనుకున్నాడు. ఆవిడే వీడిని నమ్మించింది ఈ రాజుని. ఓహో. అసలు సంగతి అది. సరే, ఒప్పుకుంది. పద మన ఇద్దరం వివాహం చేసుకుందామని చెరుకోదండా పుచ్చుకుని మెళ్ళో వేసుకుని గాంధర్వ వీధిని వివాహం చేసుకుని గుర్రమకి చెలో పోలోమని ఇద్దరు నగర ప్రవేశం చేశారు కాంభోజ రాజ్యంలోకి. ఊరంతా ఆశ్చర్యపోయారు. 7 పెళ్ళాలుండి 7 కడుపుతోంటే ఈయనకేం పోయే కాలం, దీన్ని ఎవరితో తెచ్చాడు అది ఎవరో తెలీదు అనుకున్నారు. కానీ కొంతమంది ఆవిడ అందానికి, రాజుగారి యొక్క కళాపోషకత్వానికి, రసికత్వానికి బాగా సంతోషించారు. ఆవిడ్ని మందిరంలోకి చేర్చారు, కొత్త మందిరం కట్టారు. ఇంతకీ ఈవిడ ఎవరు? ఇదొక బ్రహ్మరాక్షసి. మానవుల్ని మోసపుచ్చడానికి సౌందర్యవతి స్వరూపంలో కనపడుతుంది. సొంతంగా వేషం వేసుకోగలదు కాబట్టి మహాద్భుత సౌందర్యవతి వేషం వేసుకుంది. రాజుగారి దగ్గర చేరింది. ఏమనుకుందంటే, హాయిగా ఊళ్ళోకి వెళ్తే శుభ్రంగా సుష్టుగా భోజనం దొరుకుతుంది, జంతువులు పుష్కలంగా దొరుకుతాయి, అప్పుడప్పుడు నరమాంసం కూడా పంట కింద పడేసుకోవచ్చు. అందుకొచ్చింది. పైగా రాజు వ్యామోహపరుడు. మానవులతోటి సంసారం సంతోషకరమైంది, ఎందుకంటే వాళ్ళు వ్యామోహంలో ఉంటారు. అందుకని ఇక్కడికి వచ్చేసి ఒక్క 10 రోజులు 20 రోజులు ఆగింది. రోజు గుర్రాల శాలకెళ్ళి ఓ గుర్రం, 2 రోజులకోసారి ఒక ఏనుగు పలహారం చేయటం మొదలుపెట్టింది. ఓహో. ఏమిటో పోతున్నాయి, జంతువులు పోతున్నాయి, అవశేషాలు కనపడుతున్నాయి, ఎముకలు కనిపిస్తాయి, మాంసం కొంత వదిలేసినట్టుంటుంది, పీక్కు తిన్న ఆనవాళ్లు కనపడుతున్నాయి. తెల్లవార్లు కాపలా కాస్తున్నారు ప్రజలు కానీ సైనికులు కానీ. ఆవిడ మాత్రం పట్టలేకపోయారు. ఈ రాజైనా ఇదివరకు ఎన్నడూ లేదు, ఈ అమ్మాయిని తెచ్చిన నెల లోపలే మొదలైంది, ఏమిట్రా దేవుడా అనుకోలేదు. ఈవిడేమంది, నాకు ఒక అవకాశం ఇస్తే నేను వెతికి పెడతాను ఎవరు ఈ పని చేస్తున్నారో చూస్తానని. ఏం చేసింది, ఒకనాటి రాత్రి ఒక ఏనుగుని చంపి ఏనుగు తానుకు మాంసం ముక్కలని 7 రాణుల వంటిళ్లలోకి చేర్చింది. అదేమో కామరూపధారి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. రాణుల వంటిళ్లలోకి వెళ్ళిపోయింది. వంట వాళ్ళు ఆ తెచ్చిపెట్టబడిన మాంసం ఏనుగుదో ఇంకోదో వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, దాన్ని పచనం చేయటం కూడా మొదలుపెట్టారు. తెల్లవారి ఈవిడేం చేసింది, నాకు ఒక కల వచ్చింది, నాకు అట్లా అనిపించింది, నేను చూశాను, నాకు ఊహ వచ్చింది, 6 సెన్స్ వచ్చిందని రాణిగారుల వీళ్ళందరి ఇళ్ళు వెతకాలి, నగరంలో ఉన్న వాళ్ళందరివి ముందు రాణుల ఇళ్ళ దగ్గర మొదలు పెడదాం, లేకపోతే జనం అంతా ఏమనుకుంటారు, మన ఇల్లు కూడా వెతకాలి, కావాలంటే మా ఇల్లు వెతకండి, రాజుగారి గది కూడా వెతకండి అని ఈ 2 గదులు వెతికాక అప్పుడు రాణుల గదుల్లోకి ప్రవేశపెట్టింది. పెట్టేసరికల్లా వాళ్ళు గుర్తుపట్టేశారు. 1-2 ఇళ్లలో వండటం మొదలుపెట్టారు, 4-5 ఇళ్లలో వండలేదు. ఆ పాత్రలు కనపడ్డాయి. ఎక్కడిది ఏమిటంటే వంట వాళ్ళు మాకు తెలీదు, ఎవరు పెట్టారో అని అన్నారు. ఇప్పుడు రాణులే తెచ్చి పెడుతున్నారేమోనని అనిపించింది. అక్కడి నుంచి ఆయన కాస్త కూడా ఆలోచించకుండా ఈ 7 రాణుల్ని బయటికి తప్పించి వాళ్ళ మీద విచారణ మొదలుపెట్టాడు. ఈవిడేమంది, ఈ స్వయంప్రభ, అయ్యో అట్లా ఇట్లా చేస్తాం, గర్భవతులు, వీళ్ళని చంపేటాలు అవి చేయకూడదు, అడవిలో వదిలిపెట్టించేసి ఇంత పని చేసినందుకు, పట్టపటేనుగుని చంపినందుకు శిక్షగా కనుగుడ్లు పీకించేస్తే సరిపోతుంది. ఓహో అని చెప్పి 7 రాణుల కళ్ళు పీకిచ్చేశారు. గర్భవతులుగా 5-6 నెలల కడుపుతో ఉన్న వాళ్ళని అడవిలో వదిలిపెట్టారు. ఇంకా పెద్ద నెలలు కూడా వచ్చేసినాయి, 8-9 నెలలు వచ్చినాయి. అడవుల్లో వదిలిపెట్టబడిన వాళ్ళు 7 నానా తంటాలు పడ్డారు. ఎప్పుడు అడవుల్లో తిరిగిన వాళ్ళు కాదు. ఓ పక్కన కళ్ళు లేవు, రెండో పక్కన కడుపుతో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు తోడు. సరే, మెల్లిగా ఒక్కో రాణి ప్రసవించింది. ఈ ప్రసవిస్తుంటే ఈ అడవిలో నెత్తుటి వాసనకి పురుటి కందులు వాసన రారు పసిబిడ్డలు. ఎన్ని రకాల జంతువులు చేరిపోయి చీమలు పట్టేసి 6 పిల్లలు హతమైపోయారు. ఒకనాటి సాయంకాలం ఆ 7వ అమ్మాయికి పురుడు నొప్పులు మొదలైనాయి. వీళ్ళు 6 ఏమనుకున్నారంటే, అందరి పిల్లల్ని పోగొట్టుకున్నాము, మనం జాగ్రత్తగా ఉండి ఒక్క బిడ్డనైనా కాపాడుకుంటే వాడు ఆసరాగా ఉంటాడు మనకి అని చెప్పి 6 చుట్టూతా దడిగట్టినట్టు నిలబడి కర్రలు అవి ఇవి పుచ్చుకుని జంతువులు రాకుండా కాపలాగాసి, అసలు చేతిలో బిడ్డనిట నేల మీద పెట్టకుండా చేతులు మార్చుకుంటూ 7 చేతులు మారుస్తూ పిల్లాన్ని బతికించుకున్నారు. ఒక్క పిల్లవాడు పుట్టాడు 7వ భార్యకి. 6 పుట్టారు మగపిల్లలు,
అంతా పోయారు. 7వ భార్య కన్న బిడ్డవాడిని మాత్రం 7 తల్లులు కలిసి పెంచి జాగ్రత్తగా పెంచుకున్నారు. కాస్త నెలలు గడిచే కొందికి ఇంచుమించు అందరూ దగ్గరగా కన్నవాళ్లే కదా, ఆ తల్లి ఒళ్ళో ఈ తల్లి ఒళ్ళో పాలు తాగుతూ పిల్లాడు చక్కగా పెద్దవాడయ్యాడు. ఓ 2 ఏడు అట్లా వచ్చేసరికల్లా నడకొచ్చింది. వాడికి 4 కనపడతాయి. పిల్లవాడు తెలివిగా ఉన్నాడు. అడవిలో ఉన్నవాళ్ళు మరీ తెలివిగా ఉంటారు. 4-5 సంవత్సరాలు వచ్చేసరికల్లా తల్లుళ్ళకి తిండి తిప్పలు నీళ్లు తెచ్చిపెట్టడము, ప్రమాదం ఉందేమో గోతులున్నాయేమో చూడడము పిల్లాడు బాగా నేర్చుకున్నాడు. అందరినీ 7 వాడే కాపాడాడు. అయితే ఏమైంది, ఒకనాడు వాడు చెట్టెక్కి ఏవో కాయలు కోస్తుంటే దూరంగా మనుషులు వెళ్తూ కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని మీ ఊరు వస్తామని వాళ్ళని అడిగి వాళ్ళతో కలిసి ఒక పల్లెకి వెళ్ళిపోయాడు. కోయల పల్లెలకి వెళ్ళిపోయాడు. 4-5 ఏళ్ల పిల్లాడు ఈ 7 ఆడవాళ్ళని తరలించుకుని అక్కడికి తీసుకుపోయాడు. తల్లులకు కళ్ళు లేవు కదా, వాడే చక్కగా చూసుకుంటూ ఆ పల్లెల్లో అందరి పనులు చేసి పెడుతూ వాళ్ళకి యాక్టివ్గా ఉన్నాడు. పిల్లాడు అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగున్నాడుగా. వాళ్ళు కొంచెం సరదాగా బాగా చూసేవాళ్ళు. క్రమంగా వీడికి పుట్టినప్పటి నుంచి అడవిలో ఉన్నాడు కదా, చెంచుల లాంటి తెంపరతనమే ఉంది పిల్లాడికి. అన్ని పనులు చేయగలిగేవాడు, వేటాడేవాడు, ఉత్సాహంగా ఉండేవాడు. ఒకనాడు ఏమైందట, అడవిలోకి వాడికి 14-15 ఏళ్ళు వచ్చేసరికల్లా సింహం ఒకటి ఎదురైంది. ఆ సింహాన్ని వీడు ఎంత తెలివిగా చంపాడో, చాలా అద్భుతంగా చేశాడు. ఆ వేటను చూసి ఊళ్ళో అప్పటిదాకా పిల్లని చిన్నాడు అని పిలిచేవారు, చిన్నపిల్లాడు కాబట్టి. ఆ సింహాన్ని చంపినది చూసి సింహదమనుడు అని పేరు పెట్టుకున్నారు. వాడే వీళ్ళకి రాజుగా కూడా ఉండేవాడు, అన్నిటికీ నాయకుడు వాడే, తెలివైన మాటలు వాడివి. అయితే ఇంచుమించుగా కోయపల్లిలో సగం మంది వీడు చెప్పిన మాటే వినేవాళ్ళు. ఈ పిల్లాడికి ఎప్పుడు డౌట్గా ఉండేది, వీళ్ళందరూ ఒకలా ఉన్నారు, మా అమ్మలు తేడాగా ఉన్నారు, నేను కూడా వీళ్ళలాగా లేను, ఇక్కడ పుట్టిన వాళ్ళలాగా లేం మేము. ఓ 14-15 ఏళ్ళు వచ్చాక వారా వీరా అందరి మాటలు విని వాడు తల్లుల్ని నిలదీసి అడిగాడు, సింహదమనుడు, ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు, నేను ఎందుకు తేడాగా ఉన్నా, ఈ కిరాతుల్లో ఎవరు నా తండ్రిలాగా నాకు అనిపించట్లేదు అనేసరికి అప్పుడు మెల్లిగా జరిగిందంతా చెప్పుకొచ్చారు. చాలా కష్టంతో వచ్చింది వాడికి. సరే మనం పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడే ఏదైనా చేద్దామని ఇంకొక 1-2 ఏళ్లలో వాడు ఏం చేశాడు, ఈ అడవిలో రకరకాల చోట బంగారము రత్నాలు దొరికే ప్రదేశాలు ఉన్నాయి. ఈ వాటిలలో చక్కగా సంగ్రహించుకున్నాడు. వాడు ప్రతి పని చేసినప్పుడల్లా కొంత సొమ్ము వెనకేసుకునేవాడు. ఆ డబ్బులు చేత్తో పుచ్చుకుని 7 తల్లుల్ని వెంట పెట్టుకుని కాంభోజ రాజ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని తల్లులు 7 ఆ ఇంట్లో ప్రవేశపెట్టి వాడు ఆ ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. ప్రతి వాళ్ళకి వీడు ప్రత్యేకంగా ఉన్నాడని తెలిసేది. అయితే ఏమైంది, ఒకనాడు ఒక గుర్రము కత్తి 2 అమ్మకానికి వచ్చినాయి. ఏమిటది, ఆ కత్తి మహాబరువు. ఆ గుర్రం ముఖం మీద ఒక బట్ట వేసి ఉంది, దాని మీద ఏం రాస్తుందంటే ఈ కత్తి నెత్తగలిగే వాడికే ఈ గుర్రం అమ్మబడుతుంది. ఓహో, కత్తి గుర్రం కలిసే, దీని ఖరీదు 2000 వరహాలు, కత్తెత్తగలిగే ధీరుడెవడో కనిపెడదాము అని. శత్రుంజయుడు కూడా ప్రయత్నించాడు, రాజు కూడా, అతని వల్ల కాల. ఊళ్ళో అందరూ ట్రై చేస్తున్నారు, ఆ కత్తి ఎత్తలేరు. అదొక తోపుడు బండి మీద తీసుకొస్తున్నారు, బండి గుర్రం పక్కపక్కనే ఉన్నాయి. ఈ సింహదమనుడు నేను ప్రయత్నం చేస్తానని కత్తిని లేవదీశాడు. వాడు వరప్రభావాన పుట్టినవాడు, మామిడి పండు తింటే పుట్టాడు కదా. కత్తి ఎత్తేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గుర్రం ఏంటంటే పైన ఎగురుతుంది, ఆకాశంలోనూ ఎగరగలదు, నేల మీద నడవగలదు. ఆ కత్తిని పట్టుకుని గుర్రం ఎక్కాడు. గుర్రం పరుగులు తీసింది, ఆకాశగమనం కూడా వచ్చేసింది దానికి, పైన కూడా ఎగిరి చూపించింది. ఊళ్ళో వాళ్ళందరూ సాధు ఓహో అన్నారు. ఓహో సరే బాగానే ఉంది, ఊహో అంటానికి వీడి దగ్గర డబ్బులేవి, అదే కదా, డబ్బు లేదు, వీడు పేదవాడు కదా, అక్కడి నుంచి వచ్చాడు, కొద్దిగా తెచ్చుకున్నాడు, వాడు అమ్మల్ని పోషించుకోవాలి, 7 ఒకటి 8 మంది మనుషులు తినాలి, వీడికేం ఉద్యోగం సద్యోగం ఏర్పడలే. ఇంతలో సైన్యాధ్యక్షుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి ఆ గుర్రం స్వాధీనపడిందని, ఆ కత్తి ఎత్తబడిందని చెప్పారు. రాజుగారు హుటాహుటిని వచ్చాడు. గుర్రాన్ని చూసి ఆశ్చర్యపడి, వీడికి 17 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళు ఉన్నాయో లేదో, చక్కగా నూనూగు మీసాలవాడు కుర్రాడు, బలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఎవరబ్బాయివి గోత్రనామాలు అడిగాడు, వీడవేవి చెప్పల. సరే నీకు ఏం కావాలి, ఇంత గొప్ప పని చేసావంటే నా దగ్గర డబ్బులు లేవు, ఈ గుర్రాన్ని కత్తిని నాకు కొనిపెట్టండి,
నెలకి 100 మాడలు జీతం ఇస్తానంటే మీ దగ్గర పనిచేస్తానన్నాడు. శత్రుంజయుడు ఊళ్ళో ఎవ్వరూ చేయలేని పనిని చేసిన వాడిని తన దగ్గర ఉంచుకోవద్దు, మరి లేకపోతే రేపొద్దున వీడు రాజు అయిపోతాడు. అందుకని ఏం చేశాడు, ఆ గుర్రాన్ని కత్తిని కుర్రాడి కొనిపెట్టాడు. తర్వాత ఇవాళ నుంచి మా దగ్గర చేరు, సైన్యంలో చేరమని చేర్చుకున్నాడు. చేర్చుకుంటే ఏమైంది, కొద్ది రోజులు, ఒక 4 రోజులు గడిచినాయి. డబ్బులు సంపాదన మొదలైంది కాబట్టి తల్లులు హాయిగా సుఖంగానే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకున్నారు, బాగుంది. ఈ లోపల ఏమైంది, మన ఈ స్వయంప్రభ ఉంది కదా, ఒక ఏనుగుని భక్షించింది. ప్రజలంతా గోలగోల చేశారు. ఏనుగు చచ్చిపోయింది, గుర్రాలు చచ్చిపోతున్నాయి, కోళ్ళు అవి అయితే ఒకేసారి 100 మాయమైపోతాయి, మేకలు 10-15 మాయమైపోతాయి. ఓ గుర్రం ఓ ఏనుగుతో సరిపెట్టుకుంటుంది. ఏనుగు తింటే వారం దాకా రాదు. జనం అంతా గోల చేశారు. రాజుగారు ఏం చేశాడు, సింహదమనుని పిలిచి, నువ్వు చాలా పరాక్రమం ఉన్నవాడిగా ఉన్నావు, నువ్వు కనిపెట్టు, ఈ పని ఎవరు చేస్తున్నారో మాకు తెలియటం లేదు, చూడమన్నాడు. సరే, గుర్రం వేసుకుని ఊరంతా తిరిగాడు. తర్వాత వీడికి తట్టింది, కింద తిరుగుతుంటే తెలీదు, గాల్లో తిరిగితే బాగా తెలుస్తుందని ఆ గుర్రం గాల్లో ఎగురుతుందిగా, గాల్లో తిరగటం మొదలుపెట్టాడు. స్వయంప్రభ తినడం కోసం బయటకు వచ్చి ఈ గాల్లో ఎగురుతున్న వాడిని చూసేసరికి భయం వేసింది, అమ్మా వీడు పట్టేస్తాడు అని. అక్కడి నుంచి 3 నెలల పాటు దానికి ఆహారం లేకుండా అయిపోయింది. రాత్రిపూట బయటకు వస్తే వీడు తిరుగుతుంటాడు, ప్రతిరోజు రాత్రిపూట తిరుగుతాడు. సరిగ్గా దాని ఆహార సమయం ఏమిటి, తెల్లవారుజాము రాకూడదు, 12 నుంచి 3 లోపల. వీడు కూడా ఏ పొద్దున సాయంకాలం భోజనం చేసి పడుకుని 12 అయ్యేసరికి రోడ్డు మీదకి వస్తాడు, తెల్లవారుజామున ఇంటికి వెళ్తాడు. కరెక్ట్గా దాని టైము వీడి టైము ఒకటి. దాంతో తిండి లేదు, దానికి విసుగు పుట్టిపోయింది. వీడిని అడ్డు తప్పించుకోవాలి ఎలాగైనా అనుకుంది. ఈ అడ్డు తప్పించడానికి సింహదమనుణ్ణి స్వయంప్రభ ఏం చేసిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే.